బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున ముఖ్యాంశాల్లో చెప్పుకోవాలంటే పాకిస్తాన్ మన ఆగర్భ శత్రువు. పాకిస్తాన్ ఇండియాకి, పాకిస్తాన్లో క్రికెట్ జరుగుతుంది లేదా పాకిస్తాన్తో క్రికెట్ ఆడుతున్నారంటే మన ఇండియన్ ముస్లింలు పండగలు చేసుకుంటారు కొంతమంది. అసలు పాకిస్తాన్లో ఉండాల్సిన ముస్లింలు ఇండియాలో ఉన్నారా, లేదా ఇండియాలో ఉండాల్సిన ముస్లింలు పాకిస్తాన్లో ఉన్నారా? సరే, ఇదంతా విషయం పక్కన పెడదాం. ఇప్పుడు అది విషయం చర్చించాల్సిన విషయం కాదు. పాకిస్తాను ఇండియా జపం చేస్తున్నాడండి. నవాజ్ షరీఫ్ అమెరికా జైలు నుండి వచ్చేశాడు. ఇంతకాలం అమెరికాలో దాక్కున్నాడు, వచ్చేశాడు. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయిపోయాడు, జైలుకి వెళ్ళిపోయాడు. ఇమ్రాన్ ఖాన్ తరఫున ఎవరో అనామకుడిని తీసుకొచ్చి నుంచోబెడతారంట పార్టీ తరఫున. ఇప్పుడు పాకిస్తాను మన మోడీని జపం చేయడం ఏంటి అంటే, మనకి కీడు తొలగి చేయాలనుకుంటున్నారా లేదా మేలు చేయాలనుకుంటున్నారా? అసలు ఎందుకు చేస్తున్నారు పాకిస్తాను? ఆ విషయం కూడా పక్కన పెట్టేద్దాం. పాకిస్తాను వెనుకబడ్డానికి, ఆర్థిక పరిస్థితులు రావడానికి ఇండియానే కారణం అంటున్నాడు. చేతకాని వాడు, ముడ్డి కడుక్కోవడం చేతకాని వాడు చెరువు మీద అలిగాడు అన్నట్టుగా తన సంగతి తను చూసుకోవాలి. మా ఇండియా గురించి మాట్లాడడానికి వాడికే హక్కు ఉంది. మోడీ చేశాడు, మోడీ అది చేశాడు, మోడీ వల్లే ఇద్దరికి మోడీ చేశాడంటే ఆయన రాష్ట్ర భారతదేశ ప్రధాని, ఆయన చేశాడు ఏమో, అదంతా పక్కన పెడదాం. అసలు పాకిస్తాను ఇండియాని మెచ్చుకోవచ్చు, దాని గురించి పెద్ద విషయం కాదు. ఇండియా వల్లే పాకిస్తాన్ వెనకబడిపోయింది అనడానికి ఎంతవరకు నిజం ఇది? అసలు ఇండియాకి పాకిస్తాన్ సంబంధం ఏమిటి? ఎవరన్నా ఆలోచించారా? ఇంతకాలం దొంగోళ్ళే దాక్కున్నావు నువ్వు. ఇప్పుడు వచ్చి నువ్వు ఎలక్షన్కి నువ్వు పోటీ చేయడానికి వచ్చి, అన్ని చేయడానికి వచ్చి ఇప్పుడు పిచ్చి మాటలు మాట్లాడతావేంటి నువ్వు? అసలు ఏం చేయాలనుకుంటున్నావు ఇండియాని? ఏమో, ఆ విషయాలు తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిఎన్బి టీవీ.